అమృత్సర్ సహర్సా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. పంజాబ్ లోని అమృత్సర్ నగరం నుంచి బయలుదేరిన ఈ రైల్లో షిర్సింద్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. G19 బోగిలో తొలుత పొగలు రావడాన్ని GPRP అధికారి గుర్తించారు. ఈ క్రమంలో ఒక ప్యాసింజర్ బోగిలోని చైన్ లాగి రైలును ఆపివేశారు. ఆ తర్వాత ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించివేయడంతో ప్రాణాపాయం తప్పిపోయింది. ఈలోపు మంటల్లో చిక్కుకొని బోగి మొత్తం తగలబడిపోయింది. సమీపంలోని 2 బోగీలకు కూడా ఈ మంటలు వ్యాపించడంతో అవి కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. 3 కోచ్లను రైలు నుంచి వేరు చేసిన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పేశారు. GRP అధికారి అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల భారీగా ప్రాణ నష్టం తప్పిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయమైందని భారత రైల్వే బోర్డు ప్రకటించింది. కాలిన గాయాలైన మహిళకు ఛత్తీస్గఢ్ సాహిబ్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్ లాల్ తెలిపారు. మంటలను గుర్తించి వెంటనే అధికారులు ప్రభావిత కోచ్ల్లోని ప్రయాణికులను ఇతర కోచ్లకు తరలించి సమర్థవంతంగా వ్యవహరించినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవి విచారణలో మాత్రమే వెలుగు చూసే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా పట్టపగులే రైల్లో మంటలు వ్యాపించడం అత్యంత ఆందోళన కలిగిస్తుంది.